ఇంతంత ధైర్యం ఇలా రెడ్డి కమ్యూనిటీ ఇలా వర్గీకరణకు అండగా నిలబడ్డందుకు నిజంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజమే కాదు, ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం అంతా కూడా రెడ్డి సమాజానికి రుణపడి ఉంటుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఉద్యమాలను తెలియజేస్తా ఉన్నా. అందుకే నేను ఒక 2 లైన్లలో చెప్పుకున్నా. కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు, ఎప్పుడన్నా చెప్పు ఇది నా కులం పల్లె కొట్టుకోవాలని చెప్పేసి అన్న. అన్ని కులాలకు పాదాల కిందికి ఈ ప్రపంచ పాదాల కిందికి చెప్పునటువంటి చర్మ మొలిసి చెప్పు చేసిన జాతి మాదిగ జాతి. మాదిగ శాస్త్రజ్ఞుడు ఈ చెప్పును అందించుడు కాళ్ళ కిందికి. ఈ కులమే వేసుకోవాలి, ఈ కులానికి నేను చెప్పు కుట్టి అని చెప్పేసి అనలే కదా, అన్ని కులాలకు చెప్పు కుట్టించిన జాతి. కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మా, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావల మురికి కుంటల ఉంటారోయమ్మా, శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాదిగోళ్ళ బిడ్డను కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మా, నా కులము ఆపతి వడ్డరోయమ్మా సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మా, నా కులము ఆపతి వడ్డదోయమ్మా సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మా. ఆ సబ్బండ జాతుల్ని ఐక్యం చేయడంలో మన రెడ్డి అన్నలు మీరు ముందు అవసరం ఉండాలి ప్రతి గ్రామంలో అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను.